श्रीमहागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी। श्रीमात्रे नमः। ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది నన్ను అడుగుతున్నట్టు మాలో ఉన్న బాధ ఏంటి, మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సిన అది కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. తులవారి గారు చూసుకున్నట్లయితే తులారాశి వారికి కొన్ని డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. సర్వసాధారణంగా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి సక్సెస్ రాదు. వాళ్ళు ఏదైనా కానీ బ్యాలెన్స్ చేసుకోవడంలో దిట్టలు, బాగా బ్యాలెన్స్ చేయగలరు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ తులలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇక్కడ చిత్తా 3-4 పాదాలు ఎక్కువ కోరికలు ఉండేటువంటి నక్షత్రం అవుతుంది అక్కడ ఆ పుట్టిన వాళ్ళకి. బట్ అదేంటంటే మళ్ళీ వాళ్ళ జన్మజాతకంలో ఫామ్ అయిన ప్లానెట్స్ బట్టి దాని అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేటువంటిది ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఒక కెరియర్ విషయంలో బాగా అంటే కెరియర్ కోసం విదేశాలకు వెళ్ళిపోవాలి, కెరియర్ విషయంలో ఒక ఎక్కువ డిజైర్ ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి. అలాగే విశాఖ 1-2-3 పాదాలకి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటారు. ఒక పక్క దైవ సంబంధించిన, ఒక పక్క పూర్వజన్మ కర్మని పట్టుకుని అనుభవించడానికి పుట్టినట్టుగాను, ఒకవైపు స్పిరిచువల్ లైన్ లోని బ్యాలెన్స్ చేస్తారు, ఒకవైపు లగ్జరీ ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటి ఈ రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుంటారు. అయితే ఇక్కడ సహజంగానే తులవారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయడంలో విలవించిన వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్, సీక్రెట్ కోణాలని చెప్పుకున్నాం కదా, కుటుంబ సభ్యులలోనే లేకపోతే తెలిసిన వాళ్ళలోనే ఎవరితోనైనా వీరికి 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ గ్రహాలు ఉంటాయి. అంటే ఈ సీక్రెట్ సైన్స్ లో కానీ గ్రహాలు ఉంటాయి, వీళ్ళు ప్రమాణం సాగిస్తారు. ఎందుకంటే సహజంగా వీరు ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళే వెళ్ళి అక్కడ ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం, వీళ్ళకి ఎక్కువ ఆఫర్స్ వస్తూ ఉంటాయి అటువంటివి, ఏదైనా సరే ప్రపోజ్ చేయడం ఇట్లాంటివి. అయితే ఇక్కడ ఇది ఎంతవరకు అవుతుంది ఈ ప్రమాణం సాధించడం అంటే పంచమంలో ఉండే గ్రహాల యొక్క మహాదశ, పంచమానికి సంబంధం ఉన్నటువంటి మహాదశలు రావాలి. అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు, పంచమంలోని 2లోని మన గ్రహాలు ఉన్నాయి కానీ పాడైపోయాయి అన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్ లాంటి వాటిల్లో ధనాన్ని పెట్టి పోగొట్టుకునేవి చెప్పరు బయటికి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2-5 కాంబినేషన్స్ లో కానీ ఎక్కువ పాప గ్రహాలు ఉంటాయి. అదేవిధంగా రెండిటికి దారితీస్తుంది. ఏమిటది అంటే ఒకటి జలరాశులు అయినందుకు ఫ్రెండ్స్ తో ఎక్కువగా డ్రింకింగ్ లాంటివి పెట్టుకున్నా కూడా, అది కూడా 12వ స్థానాధిపతి పాడైతే పెట్టుకున్నా కూడా అక్కడ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు. అది కొంచెం అంటే వాళ్ళ ఆరోగ్యం లేదు. ఎందుకంటే 5వ స్థానం అనేది ఇమ్యూనిటీ కాబట్టి ఎంజాయ్ చేయడమే లక్షణంగా పెట్టుకుని బయటికి మాత్రం అంటే చాలా బ్యాలెన్స్ చేస్తూ, నేను కొంతమంది జాతకాలు చూసాను, ఇంట్లో మాత్రం నైట్ డ్యూటీకి వెళ్ళారని చెప్తూ ఉంటారు. తెలిస్తే ఫ్రెండ్స్ తో ఏదో ఒక పార్టీలో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెండ్స్ ని బాధపడిపోకుండా ఇంట్లో అన్ని బాధపడిపోకుండా చాలా బ్యాలెన్స్ చేస్తూ చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2వ స్థానం ఎప్పుడైతే ఈ కుజుడు అంటే వృశ్చికం అవుతుందో, 5వ స్థానం కుంభం అవుతుందో, వీళ్ళలో చాలా మంది అక్కడ అధిక గ్రహాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చేది నిధులు దొరుకుతాయి అనేటువంటి కొత్త నిధులు ఏమైనా దొరుకుతాయా, దీని ద్వారా మనం ఏదైనా బయటపడవచ్చు అనేటువంటి వెతుకులాట కూడా వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళకి అటువంటి వాటిల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వీరు ఎక్కువగా మన కాళికా అమ్మవారి ఆరాధన మరియు చూసుకున్నట్లయితే చండీ పారాయణం చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకము ఇలా అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి అయితే శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు.
కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ ఎప్పుడుగా ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది, నేను చేస్తున్నా అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ తాగుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా, ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే చాలా మంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్ గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు నీ ప్రవర్తన ఇలా నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించవచ్చు, అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలండి. 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ లో వారికి గ్రహాలున్నా, కుంభరాశి వారికి గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటి ఒక ఎత్తు అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయండి, అంతర్గతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోసిస్ కూడా అందనేటువంటి కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ స్టూడెంట్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.